హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఒక సింగిల్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. అస్సలు రాని వాళ్ళ కోసం నేను చెప్తున్నా, చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను చూడండి. మనకి టేప్తో కొలతలు చెప్తా ఉంటారు కదా చాలామంది. ఆ టేప్తో కొలతలు లేకుండా ఈజీ మెథడ్లో మీకు నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఆది బ్లౌజ్తో ఎట్లా మీకు నేర్పించాలో ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, కొంచెం మనం తీసుకున్నాం కదా బ్లౌజ్ని, అట్లా టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకొని వెనక బ్యాక్ సైడ్ ఉంటుంది కదా డీప్ నెక్ దగ్గర, అక్కడ కూడా ఒక టిక్ పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి మళ్ళీ మనం ఇంకా వెనక సైడ్ ఉంటుంది కదా మొత్తం చూడండి, ఒకసారి క్లియర్గా చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఈజీ ప్రాసెస్లో చెప్తున్నా మీకు. అక్కడ ఒక టిక్ పెట్టుకోండి, పైన ఇక్కడ ఒక టిక్ పెట్టుకొని చూస్తూ ఉండండి, చాలా క్లియర్గా మీకు అర్థమైపోద్ది. చూడండి, చూస్తున్నారు కదా. భుజం దగ్గర ఒక టిక్ పెట్టుకోండి, అక్కడ పెట్టుకోండి. ఇటు సైడ్ ఒకటి పెట్టండి, చంక దగ్గర ఒక టిక్ పెట్టండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది మీకు కటింగ్ అనేది. చాలాగా అట్లా చూసుకోండి. చూడండి, అట్లా చూశారు కదా. మొత్తం నీట్గా మార్క్ చేసుకోండి. టిక్లు పెట్టుకున్న దానికి అన్నీ కలుపుకుంటూ వస్తూ వెనక డీప్ సైడ్ కూడా డీప్ తీసుకోండి, చాలా నీట్గా వస్తుంది మనకి. చూసుకోండి, చూడండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చాలా నీట్గా, చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది అన్నమాట మనకి కటింగ్. అస్సలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో నేర్చుకోవచ్చండి కటింగ్ని. అసలు మనకి టేప్తో పని లేకుండా మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట కటింగు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం నేర్చుకోవచ్చు ఏదైనా సరే. చూడండి, డీప్ తీస్తున్నా, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూసారా, చాలా నీట్గా వచ్చింది. చూసారా, చూడండి బ్యాక్ సైడ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా. చూసారు కదా బ్యాక్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీసుకుందాం. ఫ్రంట్ సైడ్ని కూడా మనం బ్యాక్ సైడు కొలతలు పెట్టి చూసుకోండి. దాన్ని అలా ఫోల్డ్ చేసి చాలా ఈజీగా మనం అలా మడత పెట్టుకొని చక్కగా నీట్గా పెట్టుకోండి. బ్లౌజ్తోనే మనం కొలత తీసుకుందాము నీట్గా. చూడండి, హుక్స్ వైపు తీసుకొని, హుక్స్ ఉన్న వైపు తీసుకొని ఫ్రంట్ సైడ్ తీసుకుందాం. మార్క్ పెట్టుకోండి, అక్కడి నుంచి ఫ్రంట్ సైడు చూసుకోండి. మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా నేను సైడ్ నుంచి మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అక్కడ కూడా మీకు అక్కడ మార్కులు పెట్టుకొని గీత గీసుకోండి శుభ్రంగా నీట్గా. చూడండి, మీకు అర్థమవుతుందనే నేనైతే అనుకుంటున్నా. చూడండి, బ్యాక్ సైడ్ నుంచే మనం ఫ్రంట్ సైడ్ కూడా తీసుకోవాలండి. చూసుకోండి, నీట్గా వస్తుంది. చూడండి, అర్థమైందా అండి మీకు? కొంచెం చూడండి, వచ్చేసింది కదా మనకి. ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ది కట్ చేస్తున్నా. చూడండి, కట్ చేసుకుంటున్నాం కదా, చాలా నీట్గా వచ్చింది. చూస్తున్నారు కదా అండి, మీకు అర్థమవుతుందా అండి నా కటింగ్?
మాట్లాడుతున్నాను కదండి, మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నా. చూస్తున్నారా? ఫ్రంట్ సైడ్ కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారా? బ్యాక్ సైడ్ చాలా నీట్గా వచ్చింది. రౌండ్ నెక్ నీట్గా వచ్చింది. ఫ్రంట్ సైడు చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ కూడా చాలా నీట్గా వచ్చింది. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కూడా చక్కగా హ్యాండ్ ద్వారాగానే తీసుకుందాం, టేప్తో లేకుండా. చూడండి ఎట్లా తీస్తున్నానో, మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. చూడండి, కొంచెం మనం హ్యాండ్ వర్క్ చేసుకోవడం కొంచెం వదిలిపెట్టేసి పైన మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, మార్క్ చేస్తున్నా. చూడండి, మార్క్ చేసా, కొంచెం వదిలిపెట్టాను ఇంచి. చూడండి, చంక దగ్గర మార్క్ పెట్టుకున్నా. చూడండి, చాలా ఈజీగా మీరు కటింగ్ నేర్చుకోవచ్చు. చూడండి, హ్యాండ్ కూడా తీసేసాను. హ్యాండ్ కూడా తీసుకున్న, చక్కగా నీట్గా వచ్చింది. చూడండి, మీకు చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు కటింగ్ అనేది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ముక్కలు అతుకులు పడితే చూసుకోండి చంక దగ్గర. ఇప్పుడు మనం షేప్ ముక్కలు తీసుకుందాం. షేప్ తీద్దాం. ఇక్కడ బ్యాక్ సైడు హ్యాండ్ వర్క్ వస్తుంది కదండి, అవి కంపెనీ అంచు ఉంటుంది కదా, ఆ కంపెనీ అంచు మనం హ్యాండ్ వర్క్ కోసం తీసేసుకుందాం. అక్కడ మీకు చూసుకోండి క్లియర్గా. ఇప్పుడు మనం అదిగోండి, చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్న ఆ ముక్కలు అక్కడ అతుకు పడతాయి. ఎట్లా అంటే హ్యాండ్ వర్క్ కోసం. ఇప్పుడు మనం షేప్ తీసుకుందాం. షేపులు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎట్లా తీయాలో. చూడండి, షేప్ కూడా చాలా నీట్గా తీసుకోవచ్చు. చూపించాను కదా షేప్ మార్కు, చూసుకోండి. ఓకే, మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నా. అవి షేప్ ముక్కలండి, షేప్ ముక్కలు అవి. షేప్ ముక్కలు తీసుకున్నాం కదండి, చూసారు కదా. ఇప్పుడు ఈ ముక్కని నేను కాజాలు పట్టీకి తీస్తున్నాను. కాజాలు ఎక్కడ యూజ్ అవుద్దో మీకు తెలియదు కదా, నేను చూపిస్తాను అన్ని క్లియర్గా. చూడండి, తీసాను. ఇప్పుడు మెడకి వేసుకునే ముక్కలు క్రాస్గా తీసుకోవాలండి. నేను తీస్తున్నా చూడండి. క్రాస్గా తీసుకుంటే మెడ చాలా నీట్గా వస్తుంది అన్నమాట, లేకపోతే ఉగ్గులుగా వస్తూ ఉంటుంది. అది మనం చూసుకొని క్రాస్ ముక్కలు తీసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎట్లా తీస్తున్నానో వీడియోలో. చూడండి, క్రాస్గా తీసుకోవాలి ముక్కల్ని. నేను తీస్తున్న విధంగా మీరు తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది. క్రాస్ అనేది అంటే మెడ నీట్గా వెనక వైపు తిరుగుతూ ఉంటుంది అన్నమాట నీట్గా, లేకపోతే మంచిగా రాదు మీకు. చూడండి, తీసాను కదా మెడ ముక్కలు అవి. చూసారు కదా, చాలా నీట్గా వచ్చినాయి కదా ముక్కలు కటింగ్ కూడా. చూసారు కదా. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ మొత్తం మీకు నేను మళ్ళీ చూపిస్తాను మీకు అర్థం కావడం కోసం. చూడండి, ఎక్కడెక్కడ ఏమేమి కట్ చేశానో ఆ కటింగ్ మొత్తం కూడా ఈ బ్లౌజ్ మొత్తం చూపిస్తాను. చూడండి, నేర్చుకోండి, నేర్చుకునే వాళ్ళకి, బిగినర్స్ కోసం. ఇంకా ఏమైనా కావాలి అంటే మీరు పెడితే చూడండి. ఇప్పుడైతే ప్రజెంటు ఇప్పుడు ఈ ముక్క తీసుకున్నాం కదా, ఇది వెనక సైడ్ది ఇది బ్యాక్ సైడ్. చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా. టేప్తో లేకుండా కట్ చేసుకున్నాం, టేప్ కొలతలు లేకుండా. ఫ్రంట్ సైడ్ ఇవి చూడండి, ఫ్రంట్ సైడ్ ముక్కలు ఇవి. చూసారు కదా, ఫ్రంట్వి ఇవి. అర్థమవుతుందని అనుకుంటున్నా మీకు. చూసారు కదా ఫ్రంట్వి.
ఓకేనా ఫ్రెండ్స్? ఈ ముక్కలు ఇప్పుడు మీకు ఎక్కడ యూజ్ అవుతాయనేది మీకు తెలియదు కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ యూజ్ అవుతాయి అవి ఆ ముక్కలు. చూసారు కదా, చాలా ఈజీగా కట్ చేసుకోవడం మీకు ఈజీ మెథడ్లో చూపించాను. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీరు. హ్యాండ్ ఇవి చూడండి, హ్యాండ్స్ కూడా చాలా నీట్గా కట్ చేసి మీకు చూపించాను. చూడండి, చూసారు కదా. నచ్చిందా మీకు నా కటింగ్? చూసారు కదా, ఈ ముక్కలు మనకి కాజా పట్టీకి యూజ్ అవుద్ది. చూడండి, ఈ ముక్క వచ్చి మనకి ఉక్సుల పట్టీకి యూజ్ అవుద్ది మనకి. చూడండి, ఇంకా ఈ ముక్కలు వచ్చి మనకి క్రాస్ కటింగ్ తీసుకున్నాం కదా ముక్కల్ని, మెడ ముక్కలండి ఇవి. మెడకు వేసుకుంటాం కదా హ్యాండ్ వర్క్ కోసం, ఇవి యూజ్ అవుతాయి మనకి. అర్థమైందండి మీకు ఈ బ్లౌజ్ మొత్తం కటింగు? వీడియో మీకు అర్థం కాకపోతే సెకండ్ టైం చూడండి, అర్థమైపోతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, వీడియో అప్లోడ్ చేస్తాను మీకు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.